రుణమాఫీ అమల్లో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటుందని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్లో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటూ లేనిపోని కండిషన్స్ పెడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 రోజు లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువ అయితే ఎంతమంది రైతులను తక్కువ చేస్తే ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటువంటి తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు తప్ప ఈ రోజు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు మరి హామీ ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉండే. వీళ్ళు ఏనాడైతే హామీ ఇచ్చిండ్రో ఎలక్షన్ల ముందు వరంగల్లో ఏదైతే వాళ్ళు రైతుల కోసం ఆనాడు డిక్లరేషన్ అని చెప్పి చేసిండ్రో మరి ఆ రోజు ఎందుకు వీళ్ళు అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని అనౌన్స్ చేయలేదు? డిక్లరేషన్ అని చెప్పి బ్రహ్మాండంగా డిక్లరేషన్ చేసి ఈ రోజేమో దానికి నిబంధనలు పెట్టడం లోపల వీళ్ళు 100% తెలంగాణ రైతులని రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిండ్రు. నిబంధనల పేరిట ఈ యొక్క రైతు రుణమాఫీ పథకం